బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వినతి పత్రం కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్, ఓబీసీ మోర్చా జిల్లా కోశాధికారి బక్కవారి శివ, నాయకులు సత్యనారాయణ, విఠలేష్, ప్రభాకర్, సంగీత తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గత 22వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో మెమోరాండం ఇచ్చేసి కామారెడ్డిలో ఎన్నికల ప్రచార సభలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రభుత్వ గద్దెనెక్కి మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డికి మరొకసారి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్లకు తిరిగి మళ్లీ మెమోరాండం ఇచ్చి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలనేటువంటిది బీజేపీ శాఖ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ ను బీసీలకు ఉన్నటువంటి 42% వెంటనే అమలుపరచాలి. అలాగే ప్రతి జిల్లా కేంద్రానికి గురుకుల పాఠశాల, నవోదయ విద్యాలయం, డిగ్రీ కళాశాలలు ఇస్తానని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి మరి ఒక మత్స్యకారులకు ఇస్తానటువంటి కాపర్లకు 2 లక్షల రూపాయల రెండవ విడత వెంటనే అమలు చేస్తానని చెప్పిండు. ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల లోపలనే 20,000 కోట్ల రూపాయలను ఈ యొక్క బీసీ నిధికి పంపిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేసుకునేటువంటి చిత్తశుద్ధి ఉంది కానీ బీసీల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచిస్తున్నాం. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు 50% కంటే ఎక్కువ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో 2,96,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ బీసీలకు కేవలం 9,200 కోట్లు ఇచ్చేసి చేతులు దొరుకుకొని బీసీలను